దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు, సమస్తం సాధ్యమే. కాబట్టి నువ్వు వృద్ధుడువైనా, నడి వయస్కుడువైనా, యవనస్తుడువైనా, స్టూడెంట్ అయినా అందరూ కూడా నీ హృదయంలో ఏమి జరిగితే మంచిదో నువ్వు అనుకొని ప్రభువు దగ్గర ఆ ప్రమాణం చేసి ముందుకు సాగాలని కోరుకుంటూ ఉన్నాను. ప్రభువులో నీ వాగ్దానం ఏమిటో, దేవుని ఏమి అడగాలని అనుకుంటున్నావో, మరణం గెలిచి లేచిన యేసు ప్రభు పేరిట, పరలోకం భూలోకం సర్వాధికారం కలిగిన యేసుక్రీస్తు పేరిట నీవు ఏమి కావాలనో ప్రభువుని అడిగి ఈ వాగ్దానాలను స్వతంత్రించుకోవాలని కోరుతూ ఉన్నాను. ఎంత బలహీనులమైనా, పేతురు ఎంత బలహీనుడై బొంకినా ప్రభు ఆయనను క్షమించి ఆశీర్వదించి గొప్ప కార్యములు చేయుటకు ఆయన సహాయం చేశాడు. పేతురును వాడుకున్నాడు, నన్ను వాడుకున్నాడు, మిమ్మల్ని వాడుకుంటాడు. మరి మీరందరూ కూడా ఒక్కొక్కరు, అది వ్యక్తిగతమైనది కావచ్చు, కుటుంబ విషయాలు కావచ్చు, సంఘ విషయాలు కావచ్చు, మీ ఒక్కొక్కరిలో ఏ హృదయాభిలాష ఉందో దానిని మీరు అంగీకరించి ప్రభువును కోరుకోవాలని నేను అడుగుతూ ఉన్నాను.